ఆవిడ సిగ్గుపడుతున్నారు. నువ్వే చెప్పన్నయ్యా. ఈ విషయం తనే కదా చెప్పాలి. తన విషయమే కదా, తనే చెప్పాలి. నువ్వు చెప్పని నన్ను ఓవర్గా టెన్షన్ చేసేస్తున్నారు. ఎవరో ఒకరు చెప్పండి. నన్ను ఆశీర్వదించండి మావయ్య. మావయ్య 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 ఇప్పుడే లైఫ్ కొంచెం చేంజ్ అయ్యేలా ఉంది, అంతలోనే పోయావేంటి? నానా నానా ఈయన హార్ట్ అటాక్ కి వేరే టైమే ఎంచుకోలేడా ఏంటి? అయ్యో, ఫస్ట్ టైం నేను మావయ్య అని పిలిచాను, అందుకే ఇలా అయిపోవాలా? నాకేమవలేదమ్మా, అస్సలు బాధపడకండి. నన్ను మావయ్య అని పిలిస్తే అది ఓవర్లోడ్ అయ్యి హార్ట్ ఒక్క క్షణం ఆగి మళ్ళీ పనిచేస్తుందమ్మా, అంతే. నేను అంత తొందరగా ప్రాణాలు వదిలిపెట్టను. 100 సంవత్సరాలు గట్టిగా ఉంటాను. మీరిద్దరూ 100 సంవత్సరాలు బ్రతకటం నా కళ్ళారా చూసి నా మనవుళ్ళు మనవరాల్ని నేను తర్వాతేనమ్మా నేను చచ్చిపోతాను. అదంతా సరేనమ్మా. మీ నాన్న తుపాకీ తీసుకొచ్చి నా ముందు నుంచో భయపడకండి. మీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోమని నాన్న నాకు ఆల్రెడీ చెప్పారు. నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్తాను. ఈ విషయం చెప్పి రేపే మా నాన్న ఇక్కడికి తీసుకొస్తాను. ఓకే, నేను రాను మావయ్య. నేను పంపించేస్తాను. బి ఇండియన్. దేవుడా, నా కోడలు తిరిగి వచ్చేటప్పుడు ఒక మంచి విషయం చెప్పాలి నాయనా. ఈ సేటు మళ్ళీ వచ్చినట్లున్నాడే. నమస్కారం. నమస్కారం సింగారం సేటు. ఏమైంది? అప్పుడేంట్రా అంటే తుండేసి లాక్కెళ్ళు, ఇప్పుడేంట్రా అంటే కాళ్ళు పట్టుకుంటాం. ఏంటి విషయం? సింగారం, ఈ సేటు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ డ్రామాలు వేసే పనులే నా దగ్గర పెట్టుకోక. ఇలా చూడు, అసలు వడ్డీ ఎంత అయిందో నాకు చెప్పు. రేపు నా కోడలు వచ్చిన వెంటనే మొత్తం నయా పైసలు సెటిల్ చేస్తా. దీని తప్ప వేరే ఏ దారి లేదానండి? డాడీ ఉన్నారా? ఆఫీస్లో ఏదో గొడవ అని పొద్దున్నే వెళ్ళిపోయారమ్మా. గొడవ? సరే, డ్రైవర్ దిల్సుఖ్ నగర్కి వెళ్ళండి. ఇలా చూడమ్మా, మీరెవరు కూడా గొడవ పెట్టకండి. మీ డబ్బులు మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. దయచేసి గొడవ పెట్టకండి ప్లీజ్. ఇది ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళండి. ప్లీజ్, నా మాట వినండి. దయచేసి వెళ్ళండి. నా మాట వినండి. ఏమి చేయొద్దు, గొడవ చేయొద్దు. దయచేసి వెళ్ళండి ప్లీజ్. వద్దు, గొడవ పెట్టకండి. మీకే చెప్పేది. నా మాట వినండి ప్లీజ్. గొడవ పెట్టకండి. మీకే చెప్పేది. దయచేసి నా మాట వినండి అయ్యా. అయ్యో అయ్యో, ఏమిటయ్యా ఇది? ఆగండి. అయ్యో, రాధా రాధా. ఏమయ్యా, నా మాట వినండి అయ్యా. వదలండి అయ్యా. గొడవ పెట్టండి అయ్యా ప్లీజ్. నా మాట వినండి ప్లీజ్. నా మాట వినండి అయ్యా. అయ్యో అయ్యో, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాను కదా, ఎందుకయ్యా ఎలా చేస్తున్నారు? అయ్యో, నన్ను ఏం చెప్పమంటావమ్మా? ఫ్రాడ్ మేనేజర్ ఉన్నాడు కదమ్మా. నేను ఫారెన్కి వెళ్ళినప్పుడు వాడు మనల్ని మోసం చేసి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాడమ్మా. అయ్యో అయ్యో అయ్యో, అయ్యో అమ్మా, నా మాట వినండమ్మా. నా కూతురు ఏమి చేయకండమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. వద్దు, ఏమి చేయొద్దమ్మా. అమ్మా, నా మాట వినండమ్మా. నా కూతురు ఏమి చేయకండి. అయ్యో, నా మాట వినండమ్మా. మీ డబ్బులు మీకు ఇస్తానమ్మా, తప్పకుండా ఇస్తానమ్మా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? అయ్యో, నా మాట వినండమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినండమ్మా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? ఆగండి, దయచేసి ఆగండి. అయ్యో అయ్యో, మీకే చెప్తున్నాను. నా మాట వినండి. అయ్యో, ఏం జరిగిందమ్మా? డబ్బులు మొత్తం పోయింది సార్.
దయచేసి ఎవరు గొడవ చేయకండి. గొడవ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూడండి, నేను లోపలికి వెళ్తాను, విషయం ఏంటో తెలుసుకుంటాను, మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. దయచేసి ఎవరు గొడవ చేయకండి. ఆగండి ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఎవరిని లోపలికి వదలకండి. ఏంటి సార్ ఈ గొడవ? ఇన్స్పెక్టర్, మీరు జనాల్ని కంట్రోల్ చేయండి, నేను ఇతనితో మాట్లాడతాను. చంద్రు ఏంట్రా ఇది? అసలు ఏంట్రా ఇది? ఏరా, ఇంత జరిగినా కూడా నాకు ఒక్క మాట కూడా ఫోన్ చేసి చెప్పవా? మూడో వ్యక్తి వచ్చి చెప్తేనే నాకు తెలిసింది. ఇంతేనారా మన ఇద్దరి స్నేహం? అంతేలేరా? ఏ అమ్మా, కనీసం నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా. నాకు కూడా తెలియదు అంకల్, ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. అంకల్, ఎలాగైనా ఇది సాల్వ్ చేయండి ప్లీజ్. నువ్వు దేనికి భయపడద్దు, నేను వచ్చేసానుగా. నువ్వు దేనికి భయపడద్దు. చంద్రు, అసలు ఏమైందో నాతో చెప్పు. ఏం చెప్పమంటావురా? నా కంపెనీ మేనేజరు స్టాఫ్తో కుమ్మక్కి వాళ్లకు కావలసిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేసి నా కంపెనీని దివాళా తీయించేశాడు. వాడిని నమ్మి నేను అమెరికా వెళ్ళొచ్చేలోగా నా కంపెనీని ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఏ సమాధానం చెప్పాలి? నా ఆస్తి మొత్తం అమ్మినా కూడా వీళ్ళ అప్పులు నేను తీర్చలేనురా. ఆ తర్వాత నా పరిస్థితి, నా కూతురు పరిస్థితి. ఎందుకు దిగులు పడుతున్నావు? నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. సార్, క్యాష్ విత్డ్రా చేసుకుని వచ్చాను సార్. సరే, క్యాష్ తీసుకెళ్లి క్యాషియర్ కి నీళ్ళు పోస్తా. ఓకే సార్. చంద్రు, అనవసరంగా ఆలోచించుకురా. నేను డబ్బులు తీసుకొచ్చాను. ప్రజలకి ఎంతెంత ఇవ్వాలో వాళ్ళందరికీ అంతంత ఇచ్చి సమాధానాన్ని కుదుట పరుద్దు అయ్యమంట. ఇంకా డబ్బులు కావాలంటే నేను తీసుకొస్తాను రా, దిగులు పడకు. మీ సమస్య తీరిందా? ఇదిగోండి మీ పాస్బుక్. మీరు రండమ్మా. చాలా థ్యాంక్స్ సార్. అరే ఏంటి నువ్వు? అంకుల్, ఏంటమ్మా నువ్వు? ఏంటిదంత ఏడవకు. మీరు రాకపోయింటే మా నాన్నని అందరూ కలిసి చంపేసేవారు అంకుల్. ఏవి ఆలోచించొద్దు. మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ వచ్చామమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వాడిని వదిలేస్తానా? ఇప్పుడు అంతా సరైపోయింది కదా. మీరు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రుణంగిను అంత మాట్లాడకూడదు. సరైన సమయానికి వచ్చి నా పరువును కాపాడవురా. నాకు పెద్ద సాయం చేశావు. అలాగే ఇంకో సాయం చెయ్యాలరా. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టూపిడ్ ఫెలో, నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసురా. నీ కూతురు రాధాని మా అబ్బాయి అశోక్ ఇచ్చి పెళ్లి చేద్దామనే కదా. నా కూతుర్ని చిన్నప్పటి నుంచి నేనే తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేశా. ఒకే పిల్ల కదా అని గారాబంగా పెంచా. నేను పడ్డ కష్టాలు తను పడకూడదని తనని ఫారెన్లో చదివించాను. తనకి నేను పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందిరా. తన పెళ్లిని ఎంతో ఆడంబరంగా జరపాలనుకున్నానురా. నీకు రాధా ఎలా ఒక్కతే కూతురో నాకు కూడా అశోక్ ఒక్కడే కొడుకు. ఇక నా జీవితంలో సుఖ సంతోషం అలాగే ప్రశాంతత ఉండాలి అని అనుకుంటే అది రాధా అశోక్ పెళ్లి ద్వారానే అవుతుంది. చూడమ్మా రాధా, నిన్ను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అశోక్ని నేను ఎంతో ప్రేమతో పెంచానమ్మా. అందువల్ల తను అప్పుడప్పుడు అటూ ఇటూని బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని సరైన దారికి తీసుకురావాల్సింది నీ బాధ్యతేనమ్మా. ఇప్పటి వరకు నేను ఎవరికి సహాయం చేసినా వాళ్ళ నుంచి నేను ఎటువంటి ప్రతిఫలాన్ని ఎదురు చూడలేదు. ఒకవేళ నువ్వు నాకు కృతజ్ఞత చూపించాలి అనుకుంటే నేను నీ నుంచి ఈ విషయం మాత్రమే ఎదురు చూస్తున్నాను, ఇంకేం లేదు. ఏంట్రా గోపి, ఈ విషయంలో నువ్వు నన్ను ఎంత రిక్వెస్ట్ చేయాలా? ఇలా చూడు, నేను గీసిన గీటుని నా కూతురు ఎప్పుడూ దాటదు. అంతే కదా రాధా? గోవిందా 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 గోవిందా. ఇంతవరకు మనకున్న కష్టాలన్నీ గోవిందా గోవిందా. అన్నయ్య కష్టాలన్నీ గోవిందా. నేను చేతికి వాల్సిన డబ్బులన్నీ గోవిందా
గోవిందా మెల్లగా మెల్లగా గోవిందా 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 వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ గోవిందా గోవిందా పొద్దున్న గోవిందా గోవిందా అంటున్నావు, ఏదైనా మొక్క? అది ఎందుకు అడుగుతారండి? మా వాడు ఒక ముఖ ముచ్చాడు. ఆ దేవుడు వల్ల అది పూర్తయిపోయింది. అందువల్ల 100 సార్లు అంగ ప్రదక్షిణ చేస్తానని దండం పెట్టుకున్నాడు. అందుకే పొద్దునుంచి డొల్లుతున్నాడు. పెద్ద మొక్కే. కానివ్వండి గోవిందా గోవిందా.